ఇవాళ సోయా చంక్స్ కర్రీ చూద్దాం. ఫస్ట్ సోయా చంక్స్ తీసుకొని వేడి నీళ్ళలో ఉడకబెడుతూ ఉండండి నేను చూపించిన విధంగా. అవి ఉడికేలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకొని వాటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకోండి నిలువుగా. తర్వాత ఉడుకుతున్నప్పుడు అలా నురుగు వస్తుంది, కొంచెం సాల్ట్ వేయండి. నురుగు వచ్చేదా కొంచెం కళాయి పెట్టి ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కేలోపు ఉడికిన సోయా చంక్స్ తీసుకొని ఇలాగా చూపించిన విధంగా ఒక గిన్నెలో వడకట్టేసేయండి. ఆ వాటర్ అంతా కింద ఉంటాయి, చంక్స్ పైన ఉంటాయి. ఆ వాటర్ మటుకు పడేయకండి, అవి ఉంచండి, తర్వాత రెసిపీకి వాడుకోవచ్చు. కాగిన నూనెలో తర్వాత ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి కలుపుకుంటూ ఉండండి. కాసేపు అది వదిలేసేయండి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి 4 పక్కన పెట్టుకోండి. ఉప్పు, కుదిరితే మ్యాగీ మసాలా కూడా, కెచప్ కూడా పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్లో అవి టేస్ట్ కింద వాడతాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి బాగా కొంచెం గోల్డ్ కలర్ వరకు ఉంచండి. తర్వాత సోయా చంక్స్ని పక్కన పెట్టుకొని తీసి అందులో వేసేయండి. మాగిన తర్వాత బాగా కలిపి కాసేపు 3 మినిట్స్ ఉంచి తర్వాత ధనియాల పొడి చూపించిన విధంగా జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. కారం కూడా వేసేయండి ఫస్టే, ఎందుకంటే కారం ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కలిపినప్పుడు తర్వాత మనం వాటర్ పోస్తాం, అప్పుడు సరిపోద్ది. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసాను, రెడ్గా కావాలి కాబట్టి. పసుపు కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ కావాలంటే, బట్ మేము కారం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పసుపు వేసుకోలేదు. సో బాగా కలిపిన తర్వాత ఇలాగ అవుతుంది. ఒక 3 to 4 మినిట్స్ ఉంచి తర్వాత ఇందాక వడకట్టినప్పుడు వచ్చిన వాటర్ అందులో వేసేసేయండి. సో గ్రేవీ కోసం ఇది వాడతాం అనమాట. సో కొత్త వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ వేసినే ఉండొచ్చు. తర్వాత అలా వేసేసి కాసేపు ఉంచి లాస్ట్లో మ్యాగీ మసాలా వేయండి. మ్యాగీ మసాలా వేసి బాగా కలిపేసి కాసేపు అలాగా ఉడికే వరకు ఉంచండి. అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్లో దింపుతాం అనగా కొంచెం కెచప్ వేసుకోండి. వేసుకొని బాగా దగ్గరికి కలిపేసి ఒక గ్లాస్ కానీ ఏదైనా మూతలాగా పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 to 10 మినిట్స్ బాగా దగ్గరికి వచ్చేలాగా చేయండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బయటికి వెళ్ళకుండా అందులోనే ఉంటాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, కింద అడుగంటకుండా ఉంటుంది. అలా చెక్ చేసి లాస్ట్కి వచ్చాక ఇలా ఉడికిద్దండి. ఇలా ఉడికేటప్పుడు ఆ ఎంత వాటర్ అంతా అందులోకి ఇంకి దగ్గర వచ్చాక పొయ్యి ఆపేసుకొని తీసుకోవచ్చు. సో వీటిని చపాతీతో కానీ రైస్లో కానీ ఎక్కడైనా మంచింకి కానీ దేనికైనా వాడుకోవచ్చు. టేస్ట్ మటుకు అదిరిపోద్ది. చూపించిన విధంగా ట్రై చేయండి, ఫెంటాస్టిక్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ థింకింగ్.